శాసనమండలి సభ్యులు తాతామధు గారు, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారు, అలాగే కోనేరు గారు, ఇతర మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మిత్రులు దివంగతులు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం మా అందరికి కూడా తీవ్రమైన బాధ. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తన సొంత కొడుకుని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఆ రోజున తన సొంత కొడుకులాగా చూసుకున్న గోపీనాథ్ గారు మరణం రోజున చూసినాం ఆయన దుఃఖించిన తీరు. ఎందుకంటే గోపీనాథ్ గారు ఎన్టీ రామారావు గారికి ఎంత విశ్వసనీయంగా ఉన్నాడో అంతకంటే ఎక్కువ విశ్వసనీయంగా కేసీఆర్ గారి పట్ల ఉన్నారు. ఆయన మూడోసారి గెలిచిన తర్వాత నాతోని చెప్పుకున్న మాట, చాలా ప్రెజర్ ఉంది అజయ్ నా మీద, కానీ నేను కేసీఆర్ గారిని వదిలిపెట్టి నేను పోవాలని లేదు, ఇక ఈ జీవితం కేసీఆర్ గారితోనే, మళ్ళా తప్పకుండా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని తన కడుపులో ఉన్న లాయల్టీ ఏదైతే ఉన్నదో ఆ రోజున చెప్పుకోవడం జరిగింది. సరే, కేసీఆర్ గారు ఆ కుటుంబానికి మళ్ళీ అవకాశం ఇచ్చి ఆయన అకాల మరణం, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, థర్డ్ టైం ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఇంకా 3.5 సంవత్సరాలు మిగిలింది కూడా యాక్చువల్ ప్రజలు ఆయనకి ఇచ్చిందే. ఆయన చనిపోతే సరే, ఆయన భార్య ఆయన కుటుంబానికి ఇస్తే, ఇంత పెద్ద కుటుంబాన్ని కేటీఆర్ గారు కల్పించి ప్రచారం చేసే సమయంలో ఇంత పెద్ద కుటుంబాన్ని చూసి ఆమె భావోద్వేగానికి లోనైతే ఆమె కన్నీళ్ళని కూడా వెటకారం చేసి ఎంత దారుణంగా మాట్లాడారు. ఈ మంత్రులు మాట్లాడిన మాటల్ని ఈ రాష్ట్రం మొత్తం చూసింది, జూబ్లీ హిల్స్ ప్రజలందరూ చూశారు, మహిళా లోకం చూసింది. చాలా బాధాకరం. మొన్న కూడా ఆమె అన్నది, మన ఇంట్లో మన ఆప్తులు చనిపోతే మనం అంత తొందరగా మర్చిపోతామా? అట్లాంటిది భర్త చనిపోతే కళ్ళమ్మట గుర్తుపెట్టుకుంటే కళ్ళమ్మట నీళ్ళు రావా? ఆ కళ్ళమ్మట నీళ్ళు వస్తే వాటిని కూడా నాటకం అని, ఎలక్షన్ల కోసం డ్రామాలని రకరకాలుగా మాట్లాడి అంత నీచంగా మాట్లాడటం అనేది తగదు ఒక ఆడబిడ్డ మీద. ఎందుకంత కక్ష నాకైతే అర్థం కాలేదు. అది ఇవాళ మేము స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నది, ఈ కేసీఆర్ గారి 10 ఏళ్ల ఒక్కసారి ప్రభుత్వం చూస్తే హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని కమ్యూనిటీస్కి ఏ రకంగా గుర్తింపు లభించిందో కమ్మ కమ్యూనిటీకి కూడా అంతే ఈక్వల్గా గుర్తింపు ఇచ్చి ఆయన పార్లమెంటరీ పార్టీ లీడర్, ఈ పార్లమెంటరీ పార్టీకి ఫ్లోర్ లీడర్గా చేశారు. సరే, నాకు మంత్రి పదవి అవకాశం ఇచ్చారు, నాకన్నా ముందు అదే తుమ్మల నాగేశ్వరరావు గారికి అవకాశం ఇచ్చారు, వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అట్లనే 6 ఎమ్మెల్యేలు మేము మొదటిసారి, తర్వాత రెండోసారి 5 ఎమ్మెల్యేలు. అట్లనే క్షేత్రస్థాయిలో కూడా మరి ఖమ్మం మేయర్ కానీ, లేదా మున్సిపల్ చైర్మన్ కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ చైర్మన్ కానీ, కొండబాల కోటేశ్వరరావు గారు మా ఖమ్మంలో ఒక నాయకులు, మాజీ శాసనసభ్యులు, వారికైతే ఎక్స్పైరీ లేని జీవో, రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఫస్ట్ గవర్నమెంట్ నుంచి సెకండ్ గవర్నమెంట్ దాకా కంటిన్యూయరీ. సో అనేక మంది స్థానికంగా ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, లేకపోతే పార్టీ పదవులు ఈక్వల్గా ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక గొప్ప గుర్తింపునిచ్చారు. అట్లనే ఇక్కడ హైదరాబాద్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక రంగాల్లో, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, హెల్త్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, లేదా సినిమా రంగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఎంత ప్రోత్సాహం కల్పించి ఒక కన్సిస్టెన్సీ ఇచ్చారు కేసీఆర్ గారు. ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఒక చిన్న ఉదాహరణ, ఘట్టమనేని కృష్ణ గారు చనిపోతే అధికార లాంఛనాలతో ఆయన ఇంటికెళ్ళి పరామర్శించడంతో పాటుగా అధికార లాంఛనాలతోని ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ఆర్ద్రతతో చెప్పిన మానేడు కేసీఆర్ గారు. సో అందుకని ఒకసారి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి
ఎన్టీ రామారావు గారు వారి విగ్రహం లేకపోతే దూడను కట్టేసినట్టు దొడ్లో దూడను కట్టేసినట్టు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వారు చెప్పారు ఇందాక. అట్లా కమ్యూనిటీని తిప్పటం కాదు. ఇప్పుడు పోటీ చేస్తున్న సునీత గారు, మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారి భార్య ఎవరైతే ఉన్నారో, షీఈ్ ద మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్. వారికి అవగాహన ఉంది జూబ్లీహిల్స్ పట్ల. తన భర్త 11 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జూబ్లీహిల్స్ పట్ల, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పట్ల, ప్రజల పట్ల కూడా అవగాహన ఉంది. తను ఇప్పుడు అద్భుతంగా అంత మరి రెస్పాన్స్ వస్తుందంటే కూడా తనకు అంత సింపతి కూడా ఉంది. కేటీఆర్ గారి రోడ్ షోల్లో కేటీఆర్ గారి కరిష్మాతో పాటుగా కేసీఆర్ గారి చేసిన మంచి పనులతో. కాబట్టి మేము కోరేది ఒకటే, మా పార్టీలో మిగిలిన ఏకైక మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి వారి కుటుంబానికి అవకాశం ఇచ్చారు కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలకి. అక్కడ చాలామంది మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసించి చాలామంది సెటిలర్స్ ఉండి దాదాపు 1.5 మంది గోపన్నని అభిమానించేవాళ్ళు. లాస్ట్ ఎన్నికల్లో కూడా గోపీనాథ్ గారికి అన్ని వర్గాల ప్రజలు మూడోసారి గెలవటం కూడా గొప్ప విషయం, హ్యాట్రిక్ విజయం. సో అలాంటి ఎన్నికల్లో ప్రజలు ప్రత్యేకించి ఎక్కడైతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎవరి చుట్టూతో అయితే తిప్పుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి. కేసీఆర్ గారు ఏ రకమైన గౌరవాన్ని అందరికీ ఇచ్చారనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మాగంటి సునీత గారి యొక్క మరి కారు గుర్తుకి 11వ తారీఖు నాడు అందరూ ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.